ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎక్కడికైనా ఒక ఈవెంట్కో ఒక దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ ఏం బుక్ చేసుకుంటారు? బస్సు బుక్ చేసుకొని ఆ తర్వాత హోటల్ బుక్ చేసుకుంటారా? ఆహా, మేము అలా కాదు, స్పెషల్ కదా, మేము హోటల్ బుక్ చేసేసుకున్నాము, ఇప్పుడు బస్ బుక్ చేసుకుంటున్నాం అనమాట. అయితే ఏమైంది, బస్సు ఉంటాయి కదా యాప్స్, రెడ్ బస్సు, అబీ బస్సు, ఇవన్నీ మేక్ మై ట్రిప్. ఇందులో చూస్తే ఆ హైదరాబాద్కి అసలు ఒక్క టికెట్ లేదు, ఉంటే వెనకాల ఒక్కటి ఉందన్నమాట. ఇప్పుడు ఎలా ఉందంటే మా సిచ్యువేషన్, వెళ్తున్నాం బస్ స్టాండ్కి, అక్కడ ఏ బస్సు ఉంటే ఆ బస్సు ఎక్కాలన్నట్టు. బస్సు దొరికిందా ఓకే, లేదు అంటే ఆ హోటల్కి పెట్టిన మనీ చూడాలి, మరి బస్సు దొరుకుతుందో లేదో అని చెప్పేసి. దొరుకుతుంది అంటావా జయకుమార్? ఈ ప్లాన్ అంతా ఇంక మా జయకుమార్దే. ఇక్కడ తీసుకొచ్చో అక్కడికి వెళ్ళవచ్చో, బస్ టికెట్ బుక్ చేసావా లేదా రా చెప్పు. లైఫ్ లో పాజిటివ్ థాట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటున్నా అంటే టికెట్ నీకు బుక్ చేయలేవు, రాజమండ్రి నీ సొంత ఊరు కాదని ఒకడు అన్నాడు, ఆడు మొహం చూపిస్తాను ఉండండి ఒకసారి. నీకు అసలు టెన్షన్ లేదా కొంచెం కూడా? అరే ముందు వీడియో తర్వాత రా, బస్సు బుక్ అయిందిలో చూడరా, టైం చూడు 9:40 అవుతుంది జయకుమార్. మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడు పాజిటివ్ గా ఉండండి. నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ రోజు ఏం జరిగిందో చెప్తాను. నేను అక్కడ రెడ్ బస్సు అలాంటి యాప్స్లో చూస్తాను, బస్సు అయితే దొరకలేదు. సరే డైరెక్ట్గా ఇక్కడ వచ్చేద్దాము, బస్సు బుకింగ్ ఆఫీస్లో బుక్ చేసేద్దామని వచ్చాను. నాకు అర్థం కాదు, ట్రావెల్ ఆఫీసులు తీసుకొచ్చావు, అలా ఏమైనా కొత్త పోర్టల్స్ లోకి వెళ్తారా? ఆన్లైన్ వెళ్ళేది రెడ్ బస్ లోనే కదా తింగరి. కరెక్టే, వాళ్ళు కూడా అందులోనే చెక్ చేస్తారు. వాళ్ళు లేదని అనేసారు, దేవుడు ఉన్నాడయ్యా, దేవుడు ఉన్నాడు. వాళ్ళు లేదని అనేసారు, అది మనకు తెలుసు కదా, యాప్ లో చూసుకుంటాం కదా తింగర మహోడా. లేదని అనేస్తారు, బట్ నేను టికెట్ అయితే బుక్ చేసేస్తానే. బుక్ చేశాడంట, బుక్ చేశాడు. చూపించు, ప్రూఫ్ చూపించు. ప్రూఫ్ నీ ఫోన్కి వస్తుంది చూడు, ఇంకా ఒక 1 సెకండ్ లో పంపిస్తాను. ఎలారా? నాకు తెలుసురా, నీలో ఏదో ఉందని నాకు తెలుసురా, తెలుసును నాయనా. అయ్యో పెద్ద జాన్వీ కపూర్. పద తిందాం. ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ట్రావెల్స్ ఉన్నప్పుడు తిని రావాలన్నమాట, లేదంటే ఇంత సంగతులు. ఇక్కడ బస్సు ఆగేది, మనం తింటున్న మధ్యలో బస్సు వస్తుందంటే ఇక్కడికి వెళ్దాం, అక్కడ ఏదో టొంటే తినడానికి నాడు ముందు అసలే బుక్ అవ్వక ఏం పెట్టుకోవాలంట. బాగుందే, తెలిసిందంటే చంపేస్తాను. ఒకవేళ క్యాన్సిల్ మాత్రం అయి ఉంటే ఈ రోజు నేను చచ్చిపోయి ఉంటాను. తినడానికి అక్కడ ఉందా? నువ్వు పాటు వెళ్తున్నావు. అక్కడ లేకపోతే బస్సు వాళ్ళు అక్కడ నిన్నే వదిలేరు కదా, మధ్యలో ఎక్కడో చోట ఆపితే తిందుగా ముందు నడు. సరే వెళ్ళు. దేవుడికి తెలుసు బస్సు ఎలా బుక్ అయిందని, ఇప్పటి వరకు నాకే అర్థం కాలే. ఏదో నొక్కాను, ఆటోమేటిక్గా అదే బుక్ అయింది. అది ముందు సీటే లేదు. ఇది ఎలా ఉందంటే సాగు దగ్గరికి వెళ్ళి చూసి అలా తిరిగి వచ్చేసినట్టు ఉంది. ఇది మాత్రం ఒకవేళ క్యాన్సిల్ మాత్రం అయి ఉంటే కనుక చచ్చిపోయి 10 minutes అయి ఉంటుంది. ఒక చిన్న ఫాల్ట్ అయిందండి. ఆ బస్సు రేపు నుంచి స్టార్ట్ అంట. ఈరోజు ట్రయల్ కోసం అలా టికెట్ బుక్ అవుతుందా లేదా అని చూడడానికి పెట్టారంట. బుక్ చేసిన బస్సు ఎక్కడైనా క్యాన్సిల్ అవుతుందండి. అది లాస్ట్ బస్సు. ఆయిందే, నాకు ఆయింది. చెప్దామనే ఉందండి. ఇక్కడ చూడండి సుమా ఎలా వెయిట్ చేస్తుందని బస్సు కోసం. ఆ రియాక్షన్ చూడాలని ఉంది. ఈరోజు ఇంకా డిన్నర్ కూడా కాలేదు. నాకు తెలిసిన వరకు ఈరోజు డిన్నర్ లేదని అనుకుంటా. చెప్పేదా ఇంకా దారి లేదు మాకు. సుమి అన్న ఒకటి చెప్తాను, టెన్షన్ ఓకే చెప్పు. నువ్వు ఎప్పుడు నా జీవితంలో టెన్షనే కదా పెడతావు, చెప్పు. దిగుతామ్మా, బస్సు క్యాన్సల్ అయిందంట. నిజంగానే అయిందంట. బట్ అంతే పోయింది, బస్సు క్యాన్సల్ అంట. నాకేం మెసేజ్ రాలేదుగా. ఇదిగో బస్ బుక్ అయిందని చెప్పి పంపించావు టికెట్. పంపించానులే, పంపించాను. మనం బుక్ చేసుకున్న బస్సు రేపు నుంచే స్టార్ట్ చేస్తున్నారంట. ఈరోజు ట్రయల్ కోసం రెడ్ బస్ యాప్లో వర్క్ చేస్తుందా లేదా అని చూడడానికి పెట్టారంట. అలా చేసేస్తారా? ఇవి ఇక్కడ పీడిఎఫ్ ఉంది కదరా. పీడిఎఫ్ ఉంది, బస్సే లేదు. నీకు ఆటలుగా ఉంది. ఇప్పుడు టైం 10 అయ్యింది, ఇంకా రాత్రి ఇక్కడ నుంచోబెట్టావు. ఏం జయకుమార్ నీకు పిచ్చా? నవ్వుతున్నావు. ఈ వీడియో రికార్డ్ చేస్తే నువ్వు నన్ను ఎక్కువ తిట్టావు అన్నా కాబట్టి నేను రికార్డ్ చేస్తున్నా. వీడియో ఎలాగో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం కదా నాన్న, వీడియో అయినా వచ్చింది కదా. నాకు తెలుసురా నీ గురించి, ఇలాంటి పనులే చేస్తావు. ఏంటి జయకుమార్ ఇప్పుడు చిరాగ్గాను? ఇప్పుడు హోటల్ బుక్ చేసేస్తావు ఏంటి ఇప్పుడు దాని సంగతి?
ఉన్న ప్రాబ్లం లో ఇప్పుడు ఆ హోటల్ దరిద్రం దోమ నోట్లోకి వెళ్ళిపోయింది. ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఈ దోమకు సూసైడ్ చేసుకోవడం నా నోరే దొరికింది. జయకుమార్ ఏదో చెయ్యిరా, మరి ఎందుకు? ఆకలిగా ఉందా? ఆకలిగా కాదురా, తింటాను రా. ఎప్పుడు బుక్ చేయమన్నాడు రా? బస్సు టికెట్ బుక్ అవ్వకుండా హోటల్ బుక్ చేసావు. టైం చూపించు ఒకసారి, టైం చూపించు. 10-11 అయ్యింది. అయిపోయింది అంతే, ఏం చేయలేము. మన తల మీద రాసి పట్టలేదన్నా కాబట్టి మనకు అది లేదు. ఈ రోజు మనం హైదరాబాద్ వెళ్ళలేదు. తిరిగి ఇంటికి పోదరా. బాగా తిందాంలే. రాబోదాం. ఏంటి జయకుమార్, 3 నెలల తర్వాత వెళ్తామని ఆశ పెట్టుకుంటాను. ఇంకెప్పుడు ఇటువంటి పిచ్చి ప్లాన్లు వేసామంటే ముక్కు మీద కుట్టుతాను. అదేదో బస్సు ఉండాలని అడిగేద్దామా, టికెట్లు ఖాళీ ఉన్నాయేమో అని చెప్పేసి. ఓ జయకుమార్, బ్యాక్ లో ఉంటే వద్దు. ఈ బస్సులో ఏదైనా టికెట్స్ ఫ్రీగా ఉందా? సీట్ లేదా? ఉన్నాయా? ఉన్నాయి. ఉన్నాయా లేవు చెప్పరా? లేదు. ఏం లేదు, ఇదే కంటిన్యూ చెయ్యి. ఏదైనా మాట్లాడు, ఇలా వీడియో చేసి రేపు అప్లోడ్ చేసేద్దాంలే. వేరేం చేద్దాం, అదే లాస్ట్ ఆప్షన్. అదే నాకు అర్థం కాదు. ఇప్పుడు హైదరాబాద్ వెళ్దామని చెప్పి ఆశ వస్తే ఇది వ్లాగ్ మిగిలింది అంతేనా? అంతేలే. నాకు తెలుసురా, నేను కాదు ఇక్కడ పుట్టి పెరిగింది నేను, నా రాజమండ్రి. ఈయనకి ఎక్కువ తెలుసు అంట. నేను ఉన్నాను కదా, నేను తీసుకెళ్తానని చెప్పి ఇక్కడ పోటీలో తీసుకొచ్చాడు. ఏదో వ్లాగ్ ఏమంటారా మీరు? సామెతలా? నేను ఒక సామెతలు చెప్పనా? నవ్వు ఆపుకోలేకపోతున్నారా? నవ్వు ఆపుకోలేకపోతున్నా కదా నువ్వు? పిచ్చిగా ఉందా నీకు? ఏంటి జయకుమార్, నువ్వు అలా అనుకోదు నన్ను దయచేసి ప్లీజ్. నీకు తెలుసు కదా బుక్ అయిందా లేదా చెప్పు. బుక్ అయిందా లేదా? లేకపోతే ఇంటే పోతాను రా. బుక్ అయిందా లేదా? వెళ్ళిపో. నువ్వు బుక్ అయిందా లేదా చెప్పు. అయ్యింది. అటు పో. అలా కాదురా, నెత్తి మీద ఒకటే రాసిపెట్టి ఉంటది. ఆ టైంలో అలా జరగాలి అని రాసిపెట్టి ఉంటది. నువ్వు ఫేట్ మార్చి లేదు ఫేట్ మార్చి అంతకు మించి ఏదైనా చేద్దాము అని అనుకుంటే నువ్వు ఎన్ని చేయి ఏం చేయి అది మిస్ఫైర్ అవుతుంది అనడానికి ఇదే రియల్ బెస్ట్ ఎగ్జాంపుల్ అని నాకు అనిపించింది. అయ్యి బాబోయ్, ఎన్ని తీసాడు వీడియోలో. లైట్ లేదు, స్ట్రీట్ లైట్ లేదా అన్నాడు. అది ట్రాలీ కదా? అది ట్రాలీయే, కానీ కింద ఉన్న దుమ్ము అంటిపోతే వాళ్ళు కాల్ చేస్తున్నారు, వస్తున్నారా లేదని కూడా అడుగుతున్నారు. గుండు పగిలిపోద్దని చెప్పాలి వాళ్ళకి. ఇంకా వెళ్ళు. కాదు, రీఫండ్ చేస్తారా వాళ్ళు? ఇంకా చేయలేదా? వెళ్ళరా. అవునండి, ట్రాలీ, మళ్ళీ దాని నిండా బట్టలు. కేర్ఫుల్ బట్టలు, మళ్ళీ దువ్వానంట, స్ప్రే అంట. అయ్యి బాబోయ్, నీ ప్లానింగ్ భలే ఉందా? కేర్ఫుల్ రా. నువ్వు చాలా చేసావు జయకుమార్, యాక్టింగ్ చేయకు. తిన్న తర్వాత ఇంటికి పోవాలి. తినడానికి వచ్చినట్టు ఉంది ఇప్పుడు, లిటరల్లీ చెప్తున్నాను. తినడానికి ఇవన్నీ సర్దుకొని వచ్చినది ఈ ప్రపంచంలోనే నువ్వే ఫస్ట్ అయి ఉంటావు కదా. నీ వల్లే తిందా. ప్లానింగ్ లేదు, పాడు లేదు. అవును, ఏదో కోట్ చెప్పావు కదా, ఏంటి? పాజిటివిటీ ఉండాలా? అవునరా, తిందా. టైం అయిందిరా. సూపర్ గా ఉంది బజ్జీ సూపర్ గా ఉంది. తింటావా? నాకు మైసూర్ బజ్జీ కావాలి. తిను పో. బజ్జీ బాగుందరా? బాగుంది, వేడిగా. మన టికెట్ క్యాన్సిల్ అయింది, గుర్తుందా? నాకు గుర్తుంది. రీఫండ్ రాకపోతే నీకు అప్పడం చెప్తున్నాను. బజ్జీ బాగుందా? రీఫండ్ హోటల్ నుంచి రెడ్ బస్ నుంచి రావాలి, లేదంటే నీకు అప్పడం. వదిలేరా. బజ్జీ బాగుందా లేదా? బస్సు టికెట్ క్యాన్సిల్ అయింది. ఎందుకురా సచిన్ పామ్ మళ్ళీ చంపుతావు? ఇలా ఇడ్లీ హెల్తీగా తినాలి కదరా. ఇడ్లీ నేను ఫీవర్ వచ్చినప్పుడు తింటాను అంతే. ఇప్పుడు ఫీవర్ వస్తుంది నీకు. హోటల్ నుంచి బుక్ చేసిన ఆ రీఫండ్ రావాలి, తర్వాత ఈ బస్సు రీఫండ్ రావాలి. నీకు చెప్తాను, నీకు రేపటి దాకా టైము. ఎవరంటే అంతే పోయింది. ఎవరంటే మన తప్పది, వాళ్ళు ఇవ్వరు అంతే. బజ్జీ బాగుందా?
బజ్జీ బాగుంటది, వాళ్ళకి ఏదో ఒకటి చెప్పరా, ఏదో ఒకటి చెప్పు ప్లీజ్. రీఫండ్ మాత్రం తీసుకురామని స్టేజ్ ఎట్లుగా తినరా తినరా పోదా. బాగా వేసారా బజ్జీ. ఇంకో ప్లేట్ ఇంటికి పార్సల్ ఎట్టుకెళ్దాం. ఆర్డర్ పెట్టి వెళ్ళి తిందాం, పార్సల్ తెచ్చుకో. కాదు ఏమంట, బస్ అంతా ఫుల్ బ్లాగ్ అంట. బజ్జి బాగుంది, ఇడ్లీ బాగుంది, తిందాం, ఇంటికి పోదాం, మంచిగా పడుకుందాం. రేపు లేవగానే ఈ టికెట్ రీఫండ్ నీకు తెప్పిస్తాను, ఓకేనా? హోటల్ రీఫండ్? హోటల్ రీఫండ్ రాదంటే మర్చిపో. ఏదో ఒక రోజు హోటల్లో మళ్ళీ వెళ్ళి ఫ్రీగా ఏదైనా పిల్లో కవర్ అలాంటిది దొబ్బేదాం. అంతే, ఏం చేయలేమురా. బజ్జీ అయిపోయినట్టుంది, ఇంకా 2 బజ్జీ వేయించుకోడా? అది చాలు, వెళ్ళి చట్నీ వేయించుకో. నాకు చాలులే. నీ దగ్గర ఏంట్రా ఇంత చట్నీ ఉంది? టికెట్లో పోయినది చట్నీలో కలెక్ట్ చేస్తున్నా. చట్నీ కావాలంటే ఎంచుకున్నా, దాంట్లో తీసుకోకు, నాకు చట్నీ సరిపోదు. కొంచెం కొంచెం. నా మొహన్ నేను చూసుకున్నాను అనుకుంటా ఈరోజు. అది ఏం చేయలేము, లేదు రాత్రి వచ్చాయి వచ్చినప్పుడు చార్జెస్, ఇప్పుడు వెళ్తున్నప్పుడు చార్జెస్, ఆ బస్సు టికెట్, హోటల్ టికెట్, అంత నష్టమే. బజ్జీ బాగుందా లేదా? ఇంకో ప్లేట్ బజ్జీ తీసుకుందాం ఇంటికి. బస్సు క్యాన్సిల్ అయింది, రీఫండ్ రాదు, నీకు ఇంకా ఒక ప్లేట్ బజ్జీయే కదా ఇంపార్టెంట్. రాదు, కడుపుకి అవన్నీ తెలియదు కదా, ఆకలి అనేది ఉంటది కదా. తీసుకో తీసుకో. నేను తీసుకుంటాను, నువ్వు వద్దన్నావు కదా, నేను తీసుకుంటాను. నువ్వు తినక అలా అయితే ఒక ప్లేట్ 2 ప్లేట్లా ఒకటి తీసుకుంటాను. ఒకటి చాలే, ఆటో అయిపో. ఎందుకు వెళ్ళినట్టు మళ్ళీ ఎందుకు వచ్చేస్తున్నట్టు, నా జీవితంలో చేయలేదురా ఇలాంటి ట్రావెల్ మాత్రం. చూసావా? ఒరే వద్దురా వద్దురా వద్దురా, ఎలివేషన్ డైలాగ్లు వద్దురా ప్లీజ్ రా, నీకు పుణ్యం ఉంటుంది. చూసావా చూసావా, నువ్వు ఇందాక ఎలివేషన్ ఇచ్చినప్పటి నుంచి అట్రఫ్లాప్ అయిపోతుందని చెప్తున్నాను కదా లిటరల్లీ. నీ లైఫ్ లో ఇలాంటి జర్నీ నువ్వు ఎక్స్పీరియన్స్ చేసి ఉండవు. ఇది నీకు తగ్గిందంటే నా వల్లే కదా. వద్దమ్మా, నాకు వద్దు. అది ఎలా ఉందంటే, అయ్యయ్యో వద్దమ్మా అంట. సాధించామంటే విజయం, లేదంటే అనుభవాలు మిగిలినట్టు ఉంది నాకు ఇప్పుడు. బాగుంది కదా ఈ ట్రిప్. నీకు ట్రావెల్ లో అలసిపోయినట్టే లేదు కదా, ఎందుకంటే షార్టెస్ట్ ట్రావెల్ టు హైదరాబాద్ డ్రీమ్స్ లో. ఎంత చేద్దాం అనుకున్నా అది నీ రాతలో లేనప్పుడు నువ్వేం ట్రై చేయి, అది అవ్వదు, అంతే అవదంతే. బాగుందిరా మెసేజ్. ఇంకేం చేస్తాను, ఇంక ఈ టైంలో మెసేజ్లు తప్ప ఇంకేమి ఇవ్వగలను నేను. ట్రావెల్ చేసి అలసిపోయినట్టు. కెమెరా ఎంత జాగ్రత్తగా వెళ్ళాం, మళ్ళీ అంతే భద్రంగా వస్తాం ఇంటికి. షార్టెస్ట్ ట్రావెల్ గా ఎవరికి దొరకదు ఇలాంటి ఎక్స్పీరియన్స్, నీకే తగ్గిన. నాడు ఇంకేం చేస్తాం, టికెట్ బుక్ అయింది అన్నాక అప్పుడు హోటల్ బుక్ చేయాలి, అర్థమైందా? దయచేసి గేట్లు మర్చిపోయింది ప్లీజ్. ఈ లిఫ్ట్ మమ్మల్ని చాలా మిస్ అయినట్టుంది, అందుకే రిటర్న్ వచ్చేసాం. దయచేసి మీరు రండి. ఏమో ఈ రోజు మాత్రం నేను ఎక్కువ వీటిని చూపించాలని ఉంది. మీ ఎక్స్ప్రెషన్స్ చూడాలి. హౌ ఆర్ యూ ఫీలింగ్? ఈ వీడియో ఆఫ్ చేశాక నన్ను తిట్టకూడదు, ఓకేనా? ఎలాగో ఒక బ్లాగ్ వచ్చింది కదా. ఇప్పుడు తిడదామని నాకు ఓపిక కూడా లేదురా, టైం లేదు. ఇప్పుడు నైట్ అయింది, మార్నింగ్ తిడతాను నేను. మార్నింగ్ కదా, మార్నింగ్ ఏదో ఒకటి చేసి అడ్జస్ట్ చేసేస్తాను. నాడు ఇంకా మిడ్ నైట్ అయిందా? నేను కనిపించట్లేదురా ఈ వీడియోలో. గుడ్ నైట్ అయింది, స్వీట్ డ్రీమ్స్ అంటే తాళ మీద ఇంటితాను. అయ్యో ఇంటి తాళ మీది నేను నీకే ఇచ్చానో తెలీదు. ఇదిగో నా దగ్గర. ఇది పోయిందంటే ఇంకంతే ఈ రోజంతా. ఏం కదా, హైదరాబాద్ వెళ్ళి అక్కడ పడుకోవచ్చు. హోటల్ అకామిడేషన్ ఉంది కదా. ఎలా వెళ్తావు? నువ్వు మీద నేను ఎక్కేస్తాను, తీసుకెళ్ళిపో. వెళ్ళి పడుకో, బజ్జీ తిన్నావుగా. బాయ్ అండి, బాయ్ చెప్పి. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. మార్నింగ్ చూస్తే గుడ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్ చూస్తే గుడ్ ఆఫ్టర్నూన్, నైట్ చూస్తే గుడ్ నైట్. బాయ్. బోండా బాగుందా? చాలు నువ్వు నీ బ్లాగ్